హలో అండి, ఐఎమ్ డాక్టర్ స్వరూప, క్లినికల్ డైటీషియన్, ఆంధ్ర హాస్పిటల్స్. ఈరోజు థైరాయిడ్ గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. రోజు రోజుకి థైరాయిడ్ కేసెస్ అనేవి మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఇంతకుముందు తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి రావటము అట్లా చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు జెనెటిక్గా హెరిడిటరీతో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా థైరాయిడ్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. దానికి మెయిన్ కారణం ఏంటంటే థైరాయిడ్ అనేది మనకి నెక్ రీజన్లో ఒక చిన్న గ్రంథి. అది మన బాడీలో హార్మోనల్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. థైరాయిడ్ తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండకూడదు. సో తక్కువ ఉంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు, ఎక్కువ ఉంటే హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువ ఉన్నప్పుడు మనకి థైరాక్సిన్ లెవెల్స్, అంటే థైరాక్సిన్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. హైపర్ థైరాయిడిజంలో థైరాక్సిన్ అనేది మన బాడీలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అందుకనే హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు దాన్ని థైరాక్సిన్ రీప్లేస్ చేయడానికి మెడికేషన్ ఇస్తారనమాట. సో ఈ థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువ ఎస్పెషల్లీ హైపోథైరాయిడిజం కేసెస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. హైపోథైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయంటే, విపరీతంగా బరువు పెరుగుతారు, తర్వాత విపరీతమైన నీరసం ఉంటుంది, తర్వాత వీళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినాలని క్రేవింగ్ ఉంటుంది, తర్వాత హెయిర్ చాలా పలచబడిపోతుంది అనమాట, హెయిర్ లాస్ ఉంటుంది బాగా. ఆ తర్వాత అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా చూస్తూ ఉంటాము. ఇవి ఎక్కువ హైపోథైరాయిడిజంలో మనం చూస్తాము. అలాగే హైపర్ థైరాయిడిజంకి వచ్చేసరికి ఎక్కువ థైరాక్సిన్ ఉత్పత్తి జరుగుతున్న కేసెస్లో హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే వాళ్ళు విపరీతంగా వెయిట్ లాస్ అయిపోతారు, బాగా సన్నగా అయిపోతారు, కళ్ళు ప్రొట్రూడ్ అయిపోయి ఉంటాయి, విపరీతమైన నీరసం ఉంటుంది, అలాగే కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి అన్నమాట. ఎక్కువ వీళ్ళకి కాళ్ళు చేతులు చాలా చల్లబడిపోతాయి. సో దీనికి ఐడిన్ లోపం అని మనం వింటూ ఉంటాం. ఎక్కువ థైరాయిడ్ అనేసరికి ఐడిన్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఐడిన్ లోపం అని చెప్తూ ఉంటారు. అయితే మెయిన్ దీనికి ఐడిన్ కాదండి, థైరాయిడ్కి మెయిన్ ఎలిమెంట్ ఏది లోపం అంటే సెలీనియం అనే ట్రేస్ ఎలిమెంట్. దీని లోపం మూలాన, ఈ యొక్క ఎలిమెంట్ లోపం మూలాన థైరాయిడ్ ఎక్కువ చూస్తూ ఉంటాము. మన శరీరంలో మనం తీసుకునే ఆహారంలో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సెలీనియం కనుక, అంటే మనకి కావాల్సింది ఎంతంటే ప్రతిరోజు ఒక 200 మైక్రోగ్రామ్స్ ఆఫ్ సెలీనియం ఈజ్ రిక్వైర్డ్. 200 మిల్లీగ్రాముల సెలీనియం మన బాడీకి అవసరం అన్నమాట. సో సెలీనియం మనం సరిపడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకొని సెలీనియం సరిపడా తీసుకుంటే కనుక ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా హీల్ అవ్వచ్చు. అంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం అనేది లేదు. ఇది ఎలా చేయాలి, థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి, మెడికేషన్ వాడాల్సిన అవసరం లేకుండా. కొంతమంది మెడికేషన్ వాడుతున్న వాళ్ళకు కూడా థైరాయిడ్ అనేది మెడికేషన్ వాడుతున్న కంట్రోల్గా ఉంటుంది, చాలా హై డోసేజ్ ఆఫ్ థైరాక్సిన్ తీసుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అంటే కేవలం ఆహారపు అలవాట్లతో మీరు నయం చేసుకోవాలి. థైరాయిడ్ మరలా ఎప్పుడు ఉండకూడదు అని అనుకుంటే, థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ ఇక్కడ మీకు ఇస్తున్నాను, నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదు డైరెక్ట్గా హాస్పిటల్కి, ఆంధ్ర హాస్పిటల్స్కి వస్తానన్నా మీరు రావచ్చు. థ్యాంక్ యూ.